సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. హనుమకొండ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల 30వ తేదీ నాటికి ఆన్లైన్లో నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీఓలు, ఎంపీఓ, ఎంపీ ఎస్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్యూమరేటర్లు చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు శనివారం నుండి 30వ తేదీ వరకు వివరాల నమోదును పూర్తి చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యూమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రంగా భద్రపరచాలన్నారు. సర్వే పత్రాల భద్రత విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈడీఎం శ్రీధర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంపీఎస్ఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. और विरुद्ध लोकल इंजीनियरिंग कॉलेजेस పిల్లలైన పని కొంచెం రెస్పాన్సిబుల్ గా అండ్ ల్యాక్ ఆఫ్ సెషన్ చేసే వాళ్ళని చూడండి. కానీ మీరు ఒకసారి ఎన్యూమరేటర్ గా ఐడెంటిఫై ఆపరేటర్ గా ఐడెంటిఫై చేస్తే ఆ ఎన్యూమరేటర్ ని అటాచ్ చేశారు అంటే కంప్లీట్ 5 days సేమ్ పర్సన్ ని లాగా చూడండి. సో ఏ సెంటర్ అయితే మనం డెసిగ్నేటెడ్ డేటా ఎంట్రీ సెంటర్ అని చెప్తాము, అన్ని ఎంట్రీస్ సెంటర్ లో ఫార్మ్స్ కస్టడీలో ఉండాలి సూపర్వైజర్ కి, అదే సెంటర్ లో ఆపరేటర్ కూర్చోవాలి, అదే సెంటర్ లో ఎన్యూమరేటర్ కూర్చొని ఎంట్రీ చేయించుకోవాలి. అయిపోయిన తర్వాత ఫార్మ్స్ మళ్ళీ బ్యాక్ టు సూపర్వైజర్ అదే ఫ్రంట్ ఫార్మ్స్ హ్యాండిల్ చేయాలి. వాళ్ళ కాలేజ్ ఎక్కడో కూర్చొని చేస్తామంటే అదే అయితే యాక్సెప్టబుల్ కాదు. మీరు డెసిగ్నేట్ చేసిన సెంటర్స్ లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చి అక్కడ ఎంట్రీ అవ్వాలి. కంటిన్యూ చేయండి.